తెలంగాణలో స్థానిక సమరానికి కసరత్తు మొదలైంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ షురూ అయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సిబ్బంది, పై శిక్షణ, పోలింగ్ కేంద్రాల ఎంపిక పూర్తి చేసింది. ప్రతి మండలంలో 5 ఎంపీటీసీ స్థానాల పునర్విభజన గురువారంతో ముగిసింది. రాష్ట్రంలో 12,777 గ్రామ పంచాయతీలు, 6,982 ఎంపీటీసీ, 585 ఉన్నాయి. జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్ను 60% మించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలలో సర్పంచ్, వార్డు సభ్యులదారులకు స్థానాలకు, అలాగే మండల పరిషత్లో ఎంపీటీసీ స్థానాలకు కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ నిర్ణయంతో గ్రామీణ స్థానిక సంస్థలలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఆర్డర్ లభించనుందని ప్రభుత్వం పేర్కొంది. గతంలో బీసీలకు 34% రిజర్వేషన్లుండగా ఈసారి 42కు చేరింది. బీసీ రిజర్వేషన్ను 42%కి పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గం ఆర్డినెన్స్ జారీకి నిర్ణయించడంతో ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఇక ఈ ఆర్డినెన్స్ ఆధారంగా పంచాయతీరాజ్ శాఖ త్వరలో రిజర్వేషన్లపై ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆ తర్వాత గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్కు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు పోలింగ్ కేంద్రాలను కూడా ఎంపిక చేసింది. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం ప్రభుత్వం ప్రస్తుతానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ముందుగా నిర్వహించి ఆ తర్వాత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. ఈ వ్యూహాత్మక నిర్ణయం ఎన్నికల ప్రక్రియను సులభతరం చేస్తుందని భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల అంశంపై హైకోర్టు నెలాఖరులోపు రిజర్వేషన్స్ ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటన్నిటినీ చర్చించిన మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ నియమించింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో కులగణన చేపట్టింది. వీటి ఆధారంగానే అసెంబ్లీలో 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదం తీసుకుంది. అందుబాటులో ఉన్న ఎంపిరికల్ డేటా ఆధారంగా జనాభా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ను అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని తీర్మానించింది. ఇక బీసీల రిజర్వేషన్ను ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలకు మండలం యూనిట్, ఎంపీపీ, జెడ్పీటీసీలకు జిల్లా యూనిట్లుగా, అలాగే జెడ్పీ చైర్మన్లకు రాష్ట్ర యూనిట్గా పరిగణిస్తారు. ఇక బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ చట్టంలో చేయాల్సిన సవరణలకు అవసరమైన చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఇక మొత్తానికి రాష్ట్రంలో మరో 3 నెలల్లో గ్రామీణ పాలక మండళ్ల కొలువుదీరబోతున్నాయి.